కేసు కనెక్ట్ అయినటువంటి ప్రశాంత్ సోనూ సింగ్ దాంట్లో ఇంజూర్డ్ అయినాడు. ఇంజూర్డ్ అయిన తర్వాత అతన్ని మేము తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళి అతన్ని ప్రాణాన్ని రక్షించడం జరిగింది. బెటర్ ట్రీట్మెంట్ కోసము బెటర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఆయనకు సర్జరీ చేయించి అతనికి ప్రాణాన్ని లేకుండా చేయడం జరిగింది. యాజ్ అ పోలీస్ ఆఫీసర్, saving the lives of the people is also a very important concern for us, and we have attended to that. So when after this incident, when we started investigating into the case, why these people have come here, why this incident occurred here అనేది మేము వెరిఫై చేస్తున్నప్పుడు బేసికల్లీ ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇబ్రహీం, మోహసిన్, శ్రీనివాస్ యాదవ్ అండ్ హనీఫ్ అనే వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఈ ప్రశాంత్ కుమార్ అలియా సోనూ సింగ్ను ఇచ్చిన ప్లేస్కు సోనూ సింగే ఇక్కడ కలుద్దాం, ఒక అవుట్స్కర్ట్స్లో ఒక చిన్న టీ స్టాల్ ఉంది, అక్కడ కలుద్దామని చెప్పడం జరిగింది. రెట్రో అనే హోటల్ ఉంది, అక్కడికి వద్దామని చెప్పాడు. సో దీన్ని రాకుండా ముందు వీళ్ళు చాలా రోజుల నుంచి ఇంటరాక్షన్లో ఉన్నారు. 26th జూలై నాడు ఒక ఫోన్ కాల్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. ఎవరిపైన సోను అండ్ ఇబ్రహీం, ఇందులో ఎవరైతే మనం వెపన్స్ ఇచ్చేసామో ఆ నేరస్తుడికి సోనుకు 26th జూలై 8:56 సాయంత్రం ఒక ఫోన్ కాల్ ఉంది. అంటే అప్పటి నుంచే వీళ్ళిద్దరు ఇంటరాక్షన్లో ఉన్నారు. అలానే August 28th 3:45 PM కూడా ఫోన్ కాల్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో. అంటే ఈరోజు ఇప్పుడు అక్టోబర్ నెలలో ఇన్సిడెంట్ జరిగింది, కానీ ఇంతకుముందు నుంచి కూడా వాళ్ళకి ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇబ్రహీం అనే అతను బహదూర్పుర వాస్తవ్యులు, తర్వాత మోహసిన్ కాలాపత్తర్లో ఉంటారు, అలానే కురువ శ్రీనివాస్ యాదవ్ ఇతను షాబాద్లో ఉంటారు, తర్వాత ఇంకొక హనీఫ్ అనే ఒకతను రాజేంద్ర నగర్లో ఉంటాడు. ప్రశాంత్ ఇతను రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి అత్తాపూర్లో ఉంటారు, కానీ అతను లాస్ట్ 1 year కింద ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఈ డిఫరెంట్ ఏరియాస్ ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడము, ఇంటరాక్షన్ ఉండడము, ఒకరు క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ చేసిన బిజినెస్లో ఉండడము, వేరే వాళ్ళు వేరే యాక్టివిటీస్లో ఉన్నామని చెప్పి ఇట్లా ఇంటరాక్షన్లో ఉండడం జరిగింది. అయితే వీళ్ళ మధ్యలో ఎందుకు ఎనిమాసిటీ ఉంది అని స్టడీ చేసినప్పుడు ఒక 6 times డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం మూలంగా ఇబ్రహీం ఈ వ్యాపారంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఈ 12 సంవత్సరాల నుంచి వ్యాపారంలో అతనికి చాలా నష్టమైంది. అప్పుడు 1 crore rupees నష్టమైంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని అతని మధ్యలో డిస్ప్యూట్ అవుతుంది. కానీ అంతకు ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దానికన్నా ముందు ఇప్పుడు శంషాబాద్లో 2 కేసులు, గట్ కేసులో 1 కేసు, గజ్వేల్ 1 కేసు, కల్వకుర్తిలో 1 కేసు, ఇప్పుడు కల్వకుర్తిలో 18/10/25 ఉంది, ములుగులో 19/10/25 ఉంది. ఈ మంత్లో జరిగిన కేసులు 2 ఇవి.